హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. అయితే చూడండి, మడత మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ ఉండాలండి. అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అంటే ముందు కటింగ్ మాత్రం ఫ్రంట్ భాగం మాత్రం వేరేలాగా ఉంటుందండి. ముందు భాగం వేరేలాగా ఉంటుంది. అంటే కొద్దిగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మంచిగా కూర్చోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా మంచిగా అనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి. ట్రై చేయండి. ఇది ఎక్సెల్ వాళ్ళకైతే మంచిగా వస్తుందండి. నేను చెప్పేది హైట్ వచ్చేసి 14 ఇంచులు, 14 ఇంచెస్ తీసుకున్న, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్న, డబల్ ఎక్సెల్ వాళ్ళు అయితే 5.5 తీసుకోండి. ఇంకా ఆమ్ హోల్ చంక భాగం వచ్చేసి ఇది కూడా 5 ఇంచులండి. డబల్ ఎక్సెల్ వాళ్ళైతే 5.5 తీసుకోండి. ఇట్లా తీసుకున్నాక ఇప్పుడు చంక ఇదైతే నేను 7.5 పెట్టేస్తున్నా అండి. డబల్ ఎక్సెల్ వాళ్ళు 8.5, 9 ఇంచులు అలా పెట్టుకొని మళ్ళీ 2.5 ఇంచులు, 3 ఇంచులు అలా ఎక్స్ట్రా పెట్టుకోండి. నేర్చుకున్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే నేర్చుకుంటూ మళ్ళీ కుట్లిప్పుతూ ఉంటాం కదా, కొద్దిగా క్లాత్ ఇదైనట్లుంటుంది. ఇక్కడ చూడండి, చంక లోతు 1 ఇంచ్ ఇట్లా పెట్టుకొని ఈ రెండింటి మధ్యలో నుంచి ఇట్లా ఇంకో 2 మధ్యలో నుంచి నేను చూపించిన చూడండి, అట్లా రౌండ్ తిప్పండి. మీరు ఇట్లా రౌండ్ డైరెక్ట్ తిప్పకండి, చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి, చుక్కల్లాగా పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ చూడండి, నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా, 2 ఇంచులు. ఎందుకంటే ఇది 5 ఇంచెసే పెట్టినా కాబట్టి షోల్డరు, ఇదైతే నేను నెక్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నా. అంత చిన్నగా ఏం రాదండి, మళ్ళీ కిందికి వచ్చేసరికి మంచిగా పెరుగుతుంది, పెద్దగానే వస్తుంది. ఇక్కడ చూడండి, నేను కింద అయితే నెక్ డీప్ అయితే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాండి. అయితే మీరైతే 4.5, 4 మీ ఇష్టం, మీకు ఎంత ఉంటే బ్లౌజ్ అంత పెట్టుకోండి. ఇక్కడైతే 2 ఇంచెస్ కదా, ఇక్కడ చూడండి నేను 3 ఇంచులు తీసుకుంటా, 3 ఇంచెస్ తీసుకుంటున్నా. అట్లా 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్నాక చూడండి, అక్కడ 2 ఇంచుల నుంచి ఇక్కడ 3 ఇంచుల వరకు కలపండి, క్రాస్కి వస్తుంది లైను. అలా కలిపిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అంతా లైను ఆ మూల దగ్గర ఇట్లా క్రాస్ గీయండి. గీసి ఆ పైనుంచి ఇట్లా రౌండ్గా డాట్స్ చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకుంటూ వచ్చి అప్పుడు ఇట్లా లైన్ గీసుకోండి, ఈజీగా వస్తుంది మీకు. చూడండి, ఇట్లా గీయాలి. అయితే ఇది కొద్దిగా స్పీడ్గా పెట్టలేదండి, అట్లా స్పీడ్గా పెడితే స్పీడ్గా అవుతుంది, మాకు అర్థం అవ్వట్లేదు అన్నందుకు నేను చిన్నగా స్లోగా చెప్తున్నా. ఇట్లా కట్ చేసుకోండి, చిన్నగా ఇట్లా కట్ చేయండి. ఇట్లా మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి, ఇట్లా కట్ చేయండి. ఇదైతే ఎక్సెల్ వాళ్ళకి, నేను డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా కొద్దిగా ఏం చేసి ఇట్లా చెప్పినా కదా, అట్లా ట్రై చేసుకోండి, వస్తుంది. అయితే ఇది ముందు భాగం మాత్రం కంప్లీట్ నార్మల్ బ్లౌజ్ కంటే కొద్దిగా వేరేలాగా ఉంటుందండి, మంచిగా కూర్చుంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. దానికోసం అన్నట్లు ఇప్పుడు ఇది చెప్పేది. ఇట్లా చూడండి, ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ ఎట్లా తిప్పుతున్నా చూడండి, అబ్జర్వ్ చేయండి. అట్లా తిప్పుకోండి. ఇప్పుడు ఓపెన్స్ నా సైడ్ అయినాయి అంటే మనం తిప్పుకుంటే ఓపెన్స్ 2 మన సైడ్ కావాలి, మడత మనకు ఆపోజిట్లో అవతల సైడ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇదైతే నేను క్రాస్ పెట్టట్లేను, క్రాస్ కటింగ్ కాదండి, స్ట్రైట్ కటింగే. చూడండి, నేను క్లాత్ అడ్జస్ట్ చేయడానికి చూడండి ఇట్లా క్లాత్ పెడుతున్నా, మనకు మిగులుతుంది ఇట్లా క్లాత్, ఇక్కడ కూడా అంతా మిగులుతుంది అనమాట క్లాత్. ఇంత క్లాత్ హ్యాండ్స్ ఇంకా క్లాత్ మిగులుతుంది కొద్దిగా. ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని, ఎందుకంటే క్రాస్ కటింగే కూర్చుంటుంది అని అనుకుంటున్నారు కదా, ఈ కటింగ్ ఇప్పుడు నేను చూపించే కటింగ్ కూడా మంచిగా కూర్చుంటుందండి. చూడండి, ఇట్లా అవుట్లైన్ ఇప్పుడు ముందు భాగం వెనక భాగం ఇట్లా వేసుకున్నారు కదా, పొడవుగా వేసుకొని ఇట్లా మొత్తం అవుట్లైన్ గీసుకోండి. అవుట్లైన్ గీసేటప్పుడు ఇప్పుడు మనం వెనుక భాగం పెడతాం కదా, లోపలికి కానీ బయటికి కానీ ఎక్స్ట్రా గీయొద్దు. క్లాత్ ఎంత ఉందో అంతే గీయాలి, అవుట్లైను ఎక్స్ట్రా గీయొద్దు. ఇట్లా గీసుకోండి. గీసుకున్నాక దీన్ని తీసేయండి. తీసేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను పెట్టింది ఇది నెక్ అండి. చూడండి, ఇది నెక్, ఇక్కడ మన చంక, ఇది నెక్. అబ్జర్వ్ చేయండి, మీరు నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి నేను 6 ఇంచులు పెడుతున్నా, ఎక్కడ నెక్ సైడు. ఎందుకంటే వెనుక నెక్ ఇది, ఇప్పుడు గీసేది ముందు నెక్ అనమాట. ఇట్లా వెనుక నెక్కు కలపండి. అది కలిపిన తర్వాత దాన్ని రౌండ్ గీయండి, ఇట్లా గీయండి, రౌండ్గా గీయండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 12 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి, మిగతా 2 ఇంచులు వదిలేస్తున్నా నేను.
ఇక్కడ నేను 12 ఇంచుల దగ్గర ఎక్సెల్ వాళ్ళకి చెప్తున్నా కాబట్టి ఇది డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే 13 పెట్టాలి, హైట్ కూడా వచ్చేసి 15 పెట్టాలి. నేనైతే ఇది 14 తీసుకున్నా. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ ఇది చెప్పినందుకు. ఇది 12 ఇంచులు అక్కడ నెక్ దగ్గర నుంచి కిందికి 12 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ చూడండి ఈ లైన్ గీసుకున్నాక ఈ పైన 2 ఇంచులు చూడండి 2 ఇంచుల పైకి మార్కు పెట్టుకోండి. 2 ఇంచులు డబల్ ఎక్సెల్ వాళ్ళైనా అంతే పెట్టండి, ఏం కాదు, మంచిగా సరిపోతుంది. 2 ఇంచులు పైకి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కింద లైన్ గీసినాం కదా, అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చూడండి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేయండి. చూడండి చాలా స్లోగా చెప్తున్నా అండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, చంక సైడ్కు వచ్చేద్దాం. లైన్ ఉంది కదా అక్కడికి వచ్చేసి అక్కడ 2 ఇంచుల దగ్గర మార్కు పెట్టండి. పైన నేను కింద పెట్టట్లేను, పైన చంక దగ్గర పైన పెడుతున్నా అండి. చూడండి ఇక్కడ మార్కు చంక దగ్గర పైన పెట్టేసిన నేను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కింద ఒక మార్క్ చేసినాం కదా 3 ఇంచుల దగ్గర, అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మధ్యలో 1 ఇంచ్ మధ్యలో ఇట్లా పెట్టండి. చూడండి 2 ఇంచులు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకొని మధ్యలో డాట్ పెట్టేయండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలపాలి. చూడండి అక్కడి నుండి కలిపి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇట్లా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టినాం కదా, అక్కడ స్ట్రైట్ గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ తీయాలన్నమాట. చూడండి ఈ కటింగ్ కూడా చాలా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇట్లా కూడా నడుస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఒక్కొక్క బ్లౌజ్ అయితే ట్రై చేయండి, మీకు మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయండి. ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా, ఇక్కడ నెక్ కదా, ముందు నెక్ ఇది రౌండ్ గీయలేదు, గీస్తున్నా చూడండి ఇట్లా గీయాలన్నమాట. ఇది ముందు కటింగ్ అండి. చూడండి ఇట్లా గీసిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఇదేంది బెల్ట్, షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు మనకు అయితే ఇదే షేప్ బెల్ట్ మనకు వస్తుంది, కాకపోతే కుట్లల్లోకి ఒక 1/2 ఇంచు మనకు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చూడండి నేను కుట్లల్లోకి 1/2 ఇంచ్, ఎందుకంటే ఇక్కడ కటింగ్లో పోతుంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా కింది సైడుకి. చూడండి అట్లా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లైన్ గీయండి. ఇదే మనకు షేప్ బెల్ట్ వస్తుంది. మళ్ళీ సపరేట్ క్లాత్ సపరేట్గా. ఇప్పుడు క్రాస్ కటింగ్కి అయితే ఖచ్చితంగా మనము షేప్ బెల్ట్ వేరేనే తీసుకోవాలి. ఇది స్ట్రేట్ కాబట్టి దాని కిందనే కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ముందు సైడు ఖచ్చితంగా బ్లౌజులకి లోతు రావాలండి, ఖచ్చితంగా డ్రెస్సెస్కి కూడా రావాలండి. ఏదైనా ఫ్రాక్స్కైనా దేనికైనా లోతు వస్తేనే హ్యాండ్ ఈజీగా మూవ్ అవుతుందండి, లేదంటే పట్టేసినట్లు అవుతుంది. చూడండి ఇది ఒక బెస్ట్ టిప్ అన్నమాట. కొంతమందికి తెలియదు, స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ముందు సైడు లోతు ఖచ్చితంగా తీయాలండి, 1/2 ఇంచ్ అట్లా. చూడండి ఇప్పుడు కట్ చేయండి, మెల్లగా కట్ చేసుకుంటూ రండి. ఇట్లా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక మెల్లమెల్లగా ట్రై చేయండి, వస్తుంది, ఏం కాదు. నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్, మంచి మంచి షార్ట్స్ ఉన్నాయండి, చూడండి. మెల్లగా ట్రై చేయండి, నచ్చితే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఇది ఇంకా దాంట్లో ఒకటి రోజ్ ఫ్లవర్ హ్యాండ్ బాగుంది, ఇంకొకటి అండి గ్రీన్ అండ్ పింక్ హ్యాండ్, అది కూడా చాలా వైరల్ అయిందండి, ఒకసారి సెర్చ్ చేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ చూసి వీడియోస్ అడుగుతున్నారు కదా, కొన్ని వీడియోస్ అయితే పెట్టినా అండి, మీరు కొన్ని అయితే లేదు అన్నదానికి లేదు అని మీకు ఆన్సర్ చేస్తున్నా నేను. ఉంటే మాత్రం వీడియోలలో ఉంది అని లింక్ కూడా పంపిస్తున్నా, లేదంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది చూడండి ఇది కటింగ్ అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇట్లా కర్వ్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్ట్రైట్గా వచ్చి మళ్ళీ ఇక్కడ వంపు తీసిన, చూడండి వంపు తీసి మళ్ళీ కట్ చేయండి. చూసిండ్రా ఇట్లా కట్ చేయాలండి. ఇంకో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేయండి. ఇదిగోండి కటింగ్ అయితే ఇది ఇలా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం మనం. చూడండి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి కట్ చేయాలి. మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా మనకు క్లాత్ వేస్ట్ కాకుండా కూడా నేర్చుకోవడం కూడా ఒక టెక్నికే అండి.
ఎందుకంటే 80 సెంట్లు ఇచ్చిన కాకపోతే ఇప్పుడు 1 మీటర్ తీసుకుంటే అతుకులు లేకుండా ఈజీగా అయిపోతుంది. చూడ్డానికి కూడా అతుకులు ఉండవు కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, అది కట్ చేస్తున్నా చూడండి. ఇది అండి కటింగ్. ఇది కూడా మంచిగా ఉంటుందండి, అసలు మంచిగా కూర్చుంటుంది. ఈజీ ప్రాసెస్. ఇది కూడా ట్రై చేయండి. చూడండి ఇక్కడ ఇట్లా మధ్యలో చెప్పిన కదా, ఇక్కడ మనము ఇట్లా గీసుకున్న దగ్గర ఇక్కడ అయితే ఇక్కడ టేప్తో చెప్తున్నా చూడండి. హైట్ వచ్చేసి ఇక్కడ 2.5 తీసుకున్నా చూడండి. నేను 2.5 తీసుకున్న, మధ్య లైన్కు 2.5 తీసుకోవాలి. తీసుకున్నాక దాన్ని అవతలకి ఇవతలకి ఇట్లా, ఇది ఎక్కువ తీసుకున్నా మనకు అయితే కట్ చేసుకునేటప్పుడే క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటే ఇట్లా మనం బెల్ట్ ఇక్కడ టక్స్ పట్టేటప్పుడు ఎక్కువ పట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా చూడండి. ఇది ఉక్సుల సైడ్ అండి, ఇదేమో చంక. చూడండి చంక కూడా 3 ఇంచెస్ తీసుకున్నా. ఇట్లా అండి ఇవి చూడండి. అయితే ఇవి టక్స్ కుట్టేటప్పుడు అంత తొందరగా రాదండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. ట్రై చేయండి. ఇది చూడండి 2 ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక ఇది చూడండి, ఇప్పుడు ఇది కుడదాము. మధ్య లైన్ పట్టుకోండి, పట్టుకొని ఆ సైడ్కి ఈ సైడ్కి మనం గీసినాం కదా, దాని మీద క్రాస్గా వేసుకుంటూ రండి. అయితే క్రాస్గా వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ థ్రెడ్ కొద్దిగా ఉండాలండి, కరెక్ట్ అక్కడికే కట్ చేయొద్దు. కొద్దిగా థ్రెడ్ ఉండాలి. చూడండి నేను థ్రెడ్ వదిలిపెట్టిన. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది కింది మళ్ళీ ఇంకొకటి వేస్తున్నా చూడండి. థ్రెడ్ అయితే వదిలిపెట్టిన చూడండి. ఇప్పుడు ఉక్సుల సైడ్ది వేయండి. ఫస్ట్ కింది తీస్తాం, తర్వాత ఉక్సుల సైడు మధ్యలో నెక్ దగ్గర ఉక్సుల సైడు వేయాలి. అది 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అక్కడికి ఈ లాస్ట్కి వచ్చేసరికి షార్ప్గా ఉండాలండి. షార్ప్గా వచ్చి కొద్దిగా దారం అనేది వదిలేసేయాలి. చూడండి దారం ఇంత కాకపోయినా కొద్దిగా అయినా వదిలేయాలన్నమాట. దగ్గరికి కట్ చేస్తే ఏమవుతుందంటే అది దారం మొత్తానికే ఊడిపోతుంది. ఇవి 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర, ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను కటింగ్ చూపించింది, ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నగా ట్రై చేయండి. ఏమైనా పని నేర్చుకునేటప్పుడు కూడా గాబరా పడొద్దండి, చిన్నగా ట్రై చేయండి, వస్తుంది. ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఇది అయిపోయింది. చూడండి నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఇది క్రాస్ బెల్ట్ అనమాట. మనం కట్ చేసినాం కదా, ఇదిగోండి ఉక్సుల సైడ్ది మనం ఎట్లా కట్ చేసినాం అట్లే ఉండాలంటే, మళ్ళీ ఇది ఇటు సైడు ఇటు సైడ్ ఇట్లా తిప్పొద్దు. ఇంకో ఇట్లా ఉక్స్ సైడ్ ఉన్నది అట్లా దీనిపైన వేసుకొని ఇట్లా కుట్టుకుంటూ రండి. ఇది రౌండ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది చూడండి తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చూడండి నేను క్లాత్ను తిప్పుతున్నా, లాగొద్దండి, క్లాత్ను లాగొద్దు. మీరు స్ట్రేట్గా కుట్టుకుంటూ రావద్దు, కొద్దిగా తిప్పుకుంటూ రండి, వస్తుంది. ఇది మంచిగా కర్వ్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేయండి. చూడండి ఎక్స్ట్రా ఇదండి కటింగ్. స్టిచ్చింగ్ అయితే చూడండి ఇంకా ఇది చూడండి మంచిగా వస్తుందండి. అసలు మీరు ట్రై చేయండి. చూడండి మంచిగా కూర్చుంటుంది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఉక్సు పట్టి